అంతర్జాలం గురుకి స్వాగతం. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక జ్యోతిర్లింగం మరియు 4 శక్తిపీఠాలు ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం. నంబర్ 1 శ్రీశైలం. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉన్న పవిత్రమైన క్షేత్రం ఈ శ్రీశైలం. ఈ క్షేత్రంలో శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబాదేవిగా దర్శనమిస్తారు. భ్రమరాంబాదేవి ఒక శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి మెడభాగం పడింది. శ్రీశైలం కి రోడ్ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ మర్కాపూర్ రోడ్ నుండి శ్రీశైలం రఫ్ గా 84 కిలోమీటర్స్ ఉంటుంది. నంబర్ 2 అలంపూర్. తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్ అనే గ్రామంలో ఉన్న దేవి జోగులాంబ 5వ శక్తిపీఠంగా పిలువబడుతుంది. ఇక్కడ సతీదేవి పై వరుస దంతాలు పడ్డాయి. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. శివుడు ఇక్కడ బాల బ్రహ్మేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. కర్నూలు నుండి ఈ క్షేత్రంకి 28 కిలోమీటర్స్ దూరం. కర్నూలు కి రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉంటుంది. నంబర్ 3 పిఠాపురం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పిఠాపురంలో పురుహూతిక దేవిగా అమ్మవారిని పిలుస్తారు. ఇక్కడ సతీదేవి పీఠభాగం పడింది మరియు శివుడిని కుకుటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇదే 10వ శక్తి పీఠం. రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ పిఠాపురం కి ఉంది. సామర్లకోట నుండి 13 కిలోమీటర్ల దూరంలో మరియు కాకినాడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. నంబర్ 4 ద్రాక్షారామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది ఈ ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబగా మరియు శివుడిని భీమేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ సతీదేవి నాభి భాగం పడింది మరియు 12వ శక్తిపీఠం. ద్రాక్షారామం కి రోడ్ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనపర్తి, బట్ ఎక్కువ ట్రైన్స్ ఆగవు. కాకినాడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రి నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. సీ యు గైస్, బై.